వచ్చిరను సంధ్య మన రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మన జిల్లాలో డిజిటల్ ఇండియా వీక్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్నాము. ఈ డిజిటల్ ఇండియా వీక్ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు ఎవరైతే ఐటీ లిటరేట్స్ ఉన్నారో, అలాగే ఈ ఐటీని ఇప్పటివరకు యూజ్ చేయలేని వాళ్ళు ఉన్నారో ఇల్లిటరేట్స్గా, ఐటీ ఇల్లిటరేట్స్ అని, వీళ్ళిద్దరి మధ్యలో తేడాన్ని తారతమ్యాన్ని మనకు రూపుమాపి ఒక డిజిటల్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం. దీని మూలంగా మనకి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయో, ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, వీటన్నిటి మీద ఒక అవగాహన అందరిలో పౌరుల్లో కల్పించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసము, మీ సేవ, అలాగే మీ భూమి పోర్టల్, వీటన్నిటినీ మనకు అందరూ యూటిలైజ్ చేసుకోవడము, ఇలా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ని యూటిలైజ్ చేయడము. రెండవది, ఎవరైతే కంప్యూటర్స్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్లకు కంప్యూటర్ సేవలని, కంప్యూటర్ యొక్క ఉపయోగాన్ని వాళ్ళకు వివరించి వాళ్ళను కూడా ఈ కంప్యూటర్ యొక్క అక్షరాస్యతని మనకు పెంపొందించడము. అది ఈ డిజిటల్ ఇండియా వీక్ యొక్క ముఖ్య ఉద్దేశము. డిజిటల్ ఇండియా వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా 2వ తేదీ 3వ తేదీ మండల్స్లో, గ్రామ లెవెల్లో చాలా సదస్సులు నిర్వహించాము. ఇవాళ రేపు మన నెల్లూరులో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవాళ ఈ గోల్డెన్ జూబ్లీ హాల్లో చాలామంది స్టూడెంట్స్, మనకు తర్వాత ప్రొఫెసర్స్, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ని తీసుకోవడం జరిగింది. ఈ డిజిటల్ ఇండియా వీక్ సెలబ్రేషన్స్ చాలా మనకు నెల్లూరు జిల్లాలో చాలా ఘనంగానే జరిగాయి. థ్యాంక్ యూ. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు మీ సేవ వెంకటేశ్వర మన సర్వోదయ కాలేజ్ నుంచి జిల్లా కలెక్టర్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి అందరికి ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ ఉంది. రేపు మార్నింగ్ ప్రోగ్రాము 10 జిల్లా కలెక్టర్ వారు, జాగ్రత్తల వారు ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా. Thank you very much, sir. Sir, right now the student, sir, first of all I will call DV Shruti. Good evening to honorable judges. Joint Director. Aadhaar card was launched in 2009. It is the most universal identity verification Aadhaar వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఒక సిస్టంలో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. ఒక 10th క్లాస్ సర్టిఫికేషన్ నుంచి ప్రతి ఒక్క ఓట్ రైట్, ప్రతి ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక స్టూడెంట్ని షేర్ దాంట్లో సేవ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగుంది. ఈ డైరెక్ట్గా రావడం అనేది. I am currently pursuing BBA second year. The importance of e-governance cannot be known by students. Actually, it should be known by every person. I can give you best example. Once I was traveling in train. As I was in hurry, as my grandfather expired, so I was in traveling from train. I forgot to take my ID card. So my ticket conductor asked me to show my ID card. I have no ID proof at that time. So he told me to show any proof in document form, in digital form. So I had a mobile. I showed him the pic of my Aadhaar card. So he accepted. So everything can, we can lost our mobile, what will be happen? So what importance of Aadhaar card in marksheet? When I seen the Aadhaar card website, by placing his Aadhaar card number, I got on the internet site also. Everything is got. Two views about the digital India. In present we are going to, ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం కాకపోయినా మనం పర్సనల్గా తీసుకుంటే ఫ్రమ్ మార్నింగ్ వీఆర్ మనం లేచినప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ అనేవి మన లైఫ్లో వెరీ క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్ర లేయాలన్నా వీ వాంట్ అలారం. It is electronic device.
when we come into the topic, మన గవర్నమెంట్ మీకోసం మీ సేవ మీ భూమి ఈపీఓఎస్ యూఐడీస్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్స్ ఇలాంటివి ఎన్నో లాంచ్ చేసింది. వీటి వల్ల వీ కెన్ సెక్యూర్ అవర్ ఇన్ఫర్మేషన్. ఇంతకు చాలామంది చెప్పినట్టు పేపర్ సేవింగ్ అనేది కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బిజీ లైఫ్లో వీ కెన్ సేవ్ అవర్ టైం. మన టైంని మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ బిల్ పే చేయాలంటే కరెంట్ ఆఫీస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ సేవలో మనం కట్టచ్చు బిల్ అనేది ఉన్నాయి. కాబట్టి మన పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్